హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఇప్పుడిప్పుడే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అప్డేట్ అనమాట. ఎప్పుడైతే విజయవాడలో మేమంతా సిద్ధం సభ యాత్రలో అయితే సీఎం జగన్ అయితే పర్యటించబోతున్న నేపథ్యంలో సీఎం జగన్ పైకి అయితే ఆకతాయిలు రాయి విసిరారు. ప్రజలకు జగన్ అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి అనేది జరిగింది. దాడి జరిగినప్పటి దృశ్యాలైతే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. సీఎం రోడ్ షోకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి అయితే పాల్పడ్డాయని వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఎప్పుడైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బస్సు యాత్రలో నేపథ్యంలో అయితే ఈ దాడి అనేది జరిగినట్లుగా మనకి వివరించడం అనేది జరిగింది. అంతేకాకుండా సీఎం జగన్ చేస్తున్న మేమంతా సిద్ధం సభ యాత్రలో స్వల్ప అపశృతి అయితే చేసుకున్న నేపథ్యంలో కొందరు ఆగంతుకులైతే పూలతో పాటు ఈ రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి దగ్గర అయితే గాయమైంది. ఇక రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది. ప్రాథమిక చికిత్స అనంతరం బస్సు యాత్ర అయితే కొనసాగుతోందని ఇక వైసీపీ శ్రేణులు అయితే చెబుతున్నాయి. ఈ ఘటనలో మాజీ మంత్రి ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైందన్నట్టుగా కూడా మనకి ఈ విధంగా అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అవ్వడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా ఇక స్పందించిన చెల్లెలు షర్మిల అయితే ఏమంటున్నారంటే, ఎప్పుడైతే విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిని ఆయన చెల్లెలు ఏపీసీసీ చీఫ్ షర్మిల గారైతే ఖండించారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో సీఎంపై దాడి జరిగి ఎడమ కంటిపైన గాయం కావటం అనేది బాధాకరమని, దురదృష్టకరమని ఆమె వివరించారు. అంతేకాకుండా ఈ ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నాము. అలా కాకుండా కనుక ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకైతే తావులేదు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో అయితే మేమంతా సిద్ధమనే బస్సు యాత్రలో సీఎం జగన్ పైకి అయితే ఆకతాయిలు అయితే రాయి విసిరినట్లుగా మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. దీని నేపథ్యంలో ఎప్పుడైతే ఈ సమయంలోనే ఇక ఆ దాడి జరిగిన నేపథ్యంలో ఇక ఎడమ కంటికి అయితే మనకి చూసినట్లయితే బలంగా అయితే తగలడం వల్ల ఇక ఎడమ కన్ను అనేది వాచింది. దీనికి సంబంధించి ప్రాథమిక చికిత్స అయితే చేయించుకోబోతున్నారు. అనంతరం అయితే మళ్ళీ బస్సు యాత్రను అయితే కొనసాగబోతోంది అన్నట్లుగా మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అయితే మనకి ఈ అప్డేట్ని అయితే వివరిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా మెయిన్గా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.